జై శ్రీమన్నారాయణ గోష్ఠి దాసం దాసం స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ స్వామి. దేవరి వారికి ఆచార్య గోష్ఠి అందరికి హనుమ జయంతి శుభాకాంక్షలు. మనం చక్కగా ఆయేజ పారాయణం పూర్తి చేసుకుని 40 రోజులు ఆఖరి రోజు కూడా 108 సార్లు చక్కగా సేవించుకుని అందరం కూడా అందులో సేవించిన లేదంటే వెనకాల మీట్లో ఉండి సేవించుకుని చక్కగా 40 రోజులు పూర్తి చేసుకున్నాం. ఆ 40 రోజులలో మొత్తం మీద మనం ఒక 600-700 సార్లు దాకా పూర్తి చేసుకున్నాం. 600 పైన అందరికీ చాలా ఆనందం కలిగించింది. ఒక దశకాన్ని అన్ని 100 సార్లు సేవించి అనర్గళంగా సేవించే స్థాయికి అందరూ చేరడం అని అంటే, అలాగే అప్పుడు అనిపించింది కోయిల్ తిరువాయి కూడా అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది చక్కగా కనీసం కొన్ని దశకాలు మనం అలా అనర్గళ స్థాయిలో సేవించగలుగుతామని ఒక పద్ధతి ప్రకారం మనం వెళ్తున్నాం కాబట్టి అందులో మనం మిగిలిన దశకాలు అంటే కొన్ని ఇంపార్టెంట్ దశకాలు కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది. కొంతమంది ఒకళ్ళిద్దరు కూడా అడగడం జరిగింది. ఈ కోయిల్ తిరువాయి అయిన తర్వాత అప్పుడు అది కూడా చూద్దామండి తప్పకుండా. అలాగా అంటే కనీసం మనం ఒక 20 దశకాలని మనం అలా అనర్గళంగా సేవించగలిగితే, కంఠస్థాలు చేయగలిగిన వాళ్ళు బాగుంటుంది, మనకి ఆనందాన్ని కలిగిస్తుంది అని అనుకుంటున్నాం. నిన్న 92 మంది దాకా పేర్లు ఇచ్చారు. రోజు రెగ్యులర్ గా వస్తాం, అభ్యాసాలు చేస్తాం, చూస్తాం కదండి, చేయాలి చేసినప్పుడు అని అనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా పేరు ఇవ్వండి. దానితో పాటు ఈ ఆయేజ పారాయణం చేశారు కాబట్టి మీకు ఏ విధంగా అనిపించింది అది కూడా మీరు పంచుకోండి. మాట్లాడే ముందు మీ పేరు, ఊరు, మీరు ఆచార్య పరంపరకు వచ్చి ఎన్నేళ్ళు అయింది అనేది చెప్పండి అమ్మా. ఒక్కొక్కళ్ళుగా మనం వెళ్దాం. ప్రావీణ్య. నా పేరు ప్రావీణ్య, కాకినాడ. 6 ఏళ్లుగా ఆచార్య పరంపరలో ఉన్నాను. ఆచార్యుల వారు అందరికీ దాసోహాలు, గోష్ఠికి దాసోహాలు. ఈ అద్భుతమైన ఆయేజ పారాయణ చేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇది చేయడం వల్ల మాకు ఎంతో విపరీతమైన ఆనందం కలిగింది. అందరితో పాటు చేయడం అనేది ఇంకా ఎంతో సంతోషించే విషయంగా మాకు అనుభూతి కలిగింది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ కూడా చాలా సరదాగా మాట్లాడచ్చండి, ఇక్కడ భయపడక్కర్లేదు. సరదా విషయాలను సరదాగా కూడా పంచుకోవచ్చు. మీకు ఏమనిపించింది అందులో నేర్చుకునేటప్పుడు కానీ మీకు అలాంటి విషయాలు మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు కూడా సరదాగా మాట్లాడచ్చు. ప్రమీలారాణి గారు. స్వామి, నాది విజయవాడ స్వామి. నేను 3 సంవత్సరాల నుంచి ఉన్నాను స్వామి ఆచార పరంపరలో. మొన్న ఆజేజీ సేవించలేపాలని చాలా బాధపడ్డాను స్వామి. నేను ఇక్కడ నడిగట్టిపాలెంలో ఉన్నాను స్వామి. నెట్ సరిగ్గా పనిచేయదు స్వామి, అందుకని నేను పాల్గొనలేదు స్వామి. నెట్ రావటం లేదు, అందుకని స్వామి నాకు చాలా బాగా బాధ వేసింది స్వామి, దాంట్లో పాల్గొనలేకపోయాను అని. అది స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. నా పేరు నేను పిలుస్తాను ఒక్కొక్కళ్ళ. నేను అంటే అదే కొంచెం నా ప్రాబ్లంతో కొంచెం పేరు రాసేసుకుంటాను. చెప్పండి అమ్మా. వల్లి వనజ గారు. వల్లి వనజ, కోయిల్ తిరువాయి మధ్యకి రాసుకుంటాను. ఏ ఊరు? నరసాపురం స్వామి. నరసాపురం స్వామి. ఎన్నాళ్ళైంది వచ్చింది? 1 సంవత్సరం లోపే స్వామి. నాకు కొంచెం బ్రెయిన్ ఇదయ్యి గుర్తుండట్లేదు. అదేనండి. యశకుమారి బజ్జి. శేషకుమారి గారు. అడిగే రామన్ దాసి దాసోహం అండి. 3.5 సంవత్సరాలు అయిందండి స్వామి ఇటు వచ్చి, ఇందులోకి వచ్చి. ఏ ఊరండి మీది? హైదరాబాద్ అండి.
అందరూ పేరు చెప్పండి, పేరు ఊరు ఎన్నాళ్ళైందని చెప్పండి. చెప్పండి అమ్మా. ఆ, ఆజేజ మీరు పాల్గొన్నారా ఏంటి ఆ విషయాలు వెంటనే చెప్పండి, అంటే మీరు వేస్ట్ మొన్న చేయకండి. అందులో పాల్గొన్నామండి, 108 దాంట్లో పాల్గొన్నాము. ఆ, అంతకితో ఎక్కువ పాల్గొనలేదండి మేము. ఆ, కొంచెం ప్రాబ్లం వచ్చి అసౌచం వచ్చేసి పాల్గొనలేదు. మొన్న 108 దాంట్లో పాల్గొన్నాం ఆజియాలో. బా ఇది బాగుంది. కోయిల్ తిరుమలకి మాకు చాలా ఆనందం అండి. ఇన్నాళ్ళు మేము వచ్చి అవి కూడా చాలా రోజులు అయినా కూడా మాకు ఇంత ఇదిగా పార్టిసిపేట్ చేసి ఇలా ఫోర్స్ చేసే లాగా లేదు కాబట్టి ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆ, అందుకనే మాకు కూడా ఇంకా ఉత్సాహం వచ్చి సేవించాలనిపిస్తోంది. తప్పకుండానండి, రావాలండి. అందుకనే మీరు వస్తూ అలా రెగ్యులర్ గా వస్తే 1-2 రోజులు కుదరకపోయినా పర్వాలేదు, కానీ కుదిరిన సమయంలో మాత్రం అందరూ రండి. కుదిరితే మట్టుకు వస్తామండి. 3 అదే వంతులు వచ్చేస్తామండి. అసలు ఇప్పుడు బృందావనం వెళ్తున్నాం. ఒకవేళ అక్కడ ఎవరన్నా ట్రై చేస్తాను, కాకపోతే అలాగే. కుదరకపోతే అట్లా 2-3 ఇందులో రోజులు. కొంతమంది రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి బాగాను, వాళ్ళకి కూడా ఏదైనా మీకు అనిపించినప్పుడు ఇలా కూడా ఉంటే బాగుంటుంది అన్నది కూడా చెప్తే వీలైతే ఆ ప్రకారంగా చేసుకుందామండి. లేని పక్షంలో మనం తలపెట్టిన కార్యక్రమం లాగా వెళ్దామండి. లక్ష్మీ ప్రసన్న గారు. జయశ్రీనారాయణ స్వామి. స్వామి జయశ్రీనారాయణ లక్ష్మీ స్వామి. ప్రసన్న గారు అమ్మా చెప్పండి. ప్రమీల రాణి గారు. నేను లీవ్ అవుతున్నా స్వామి, గుళ్ళో శాతమతి జరుగుతుంది స్వామి. తప్పకుండానమ్మా, ఏం పర్వాలేదు. ప్రసన్న గారు, లక్ష్మీ ప్రసన్న గారు. స్వామి, మొన్న ఆజేజ కార్యక్రమంలో 40 రోజులు పాల్గొన్నాను స్వామి. చాలా బాగుంది. ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలాగా రోజు ఇలా అభ్యాసం చేయడం వల్ల కూడా అందరికీ కూడా చాలా బాగా నోటికి వచ్చింది. అది చాలా బాగుంది అనిపించిందండి. ఇప్పటి నుంచి నేను కోయిల్ తిరువాయిమషి క్లాస్ లో కూడా జాయిన్ అవ్వదాం అనుకుంటున్నాను. అడియన్ పేరు లక్ష్మీ ప్రసన్న, విజయవాడ అండి. ఆచార్య పరంపరలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిందండి. బాగుందండి. చక్కగా 2.5 years లో కూడా మీరు ఎన్నో విషయాల్ని చక్కగా నేర్చుకోవడం, కంఠస్థాలు చేయడం అన్ని చేస్తున్నారు. దాసుడికి చిన్న సందేహం ఉంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. వాట్ అబౌట్ ఉమెన్? సరే, కూడా చెప్పేశారేమో స్వామి. WOMAN కదా స్వామి, అందుకని అది చెప్తే కలిపేసుకున్నారు అందరినీ కూడా. జై శ్రీమన్నారాయణ. కోయిల్ తిరుమల స్త్రీ ప్రాయం ఇతర సర్వాన్ని అన్నట్టు అందరం కూడా మనం అదే కాబట్టి అందరూ కలిసే ఉంటాం. సీతాకుమారి గారు. సీతక్క. జై శ్రీమన్నారాయణ. నా పేరు వీడియో సీతాకుమారి. ఆన్ చేయండి అందరూ కూడా. ఇక్కడ నెట్ ప్రాబ్లము సరే ఒకటి అవ్వట్లేదు. దాసురాలు రాజమహేంద్రవరం షిఫ్ట్ అవ్వడం వలన నెట్ ప్రాబ్లం తోటి ఈ కనెక్ట్ అవ్వడం కూడా కొంచెం ఇర్రెగ్యులర్ అవుతోంది. కానీ ఆజేజ సేవించడం అనేది చాలా ఆనందంగా ఉంది. అది కూడా మా వదిన గారితో సేవించాను. ఇప్పుడు కోయిల్ తిరువాయిమషి కూడా అదే రకంగా సేవించడానికి తయారవుతాను. ఈ లోపల అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ స్వామి. ఒకసారి నా పేరు గాయత్రి స్వామి. మాట్లాడచ్చా? కొంచెం బయటికి వెళ్తున్నా స్వామి. చెప్పండి అమ్మా. నా పేరు గాయత్రి స్వామి. ధన్యవాదు. ఆజేజ సేవించడం చాలా బాగుంది స్వామి. అభ్యాసం క్లాస్ లో 1.5 years నుంచి వింటున్నాను స్వామి. ఇంతవరకు చాలా వరకు వస్తాను. చాలా బాగుంది. ప్రాక్టీస్ చేయటం వలన చదవటం బాగా వస్తుంది స్వామి. మీ గైడెన్స్ లో కోయిల్ తిరువాయిమషి కూడా నేర్చుకుంటాను స్వామి. మీరు ఆచార్య పరంపరకు హైదరాబాద్ స్వామి. హైదరాబాద్. ఎన్నాళ్ళైంది ఇందులోకి వచ్చి? 1.5 years. హైదరాబాద్. ఓకే, తప్పకుండానండి. అయితే మనకి రేపు మొదలు పెడుతున్నాం. రేపటి నుంచి 8:30కి అందరూ కూడా రండి. చక్కగా మనకి 8:30కి గ్రూప్ లోకి వచ్చి అడుగుతున్నారు స్వామివారు. గ్రూప్ లోకి వచ్చేయండి, ఎవరు చెప్తున్నారు. ముందే వచ్చాను స్వామి. అభ్యాసంలోకి 1.5 years. నేను అభ్యాసంలోకి అడగట్లేదు. ఆచార్య పరంపరలోంచి ఎన్నాళ్ళు? ఆచార్య పరంపర 2వ పత్తిలో జాయిన్ అయ్యాను స్వామి. 2.5 years ఏంటి? ఒకసారి ఎందుకు అందరూ మాట్లాడుతున్నారు?
ఇక్కడ మేము దేవాలయంలో ఉన్నాం, మళ్ళీ కుదరదని నేను ఒక మాట చెప్తాను. చెప్పండమ్మా. జే వరలక్ష్మి గారు చెప్పండి. నా పేరు వరలక్ష్మి అండి, గుంటూరు. నేను ఆచార పరములలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. నేను 40 రోజులు సేవాకాలం చేశాను, 108 సార్లు దాంట్లో కూడా నేను పాల్గొన్నాను. నాకు నోరిప్పి చెప్పటం రాకపోయినా కొంచెం భయపడుతూ ఉన్నాను, కొంచెం ఆ భయం పోయింది. నేను ఇప్పుడు కోయిల్ తిరువాయిమూజిలో కూడా సేవిద్దామని అనుకుంటున్నాను స్వామి. నా పేరు కూడా నోట్ చేసుకోండి. దాసోహం స్వామి. తర్వాత మీకు ఒక విషయం అమ్మా, జే వరలక్ష్మి గారు, మీరు సాయంత్రం వస్తున్న సాయంత్రం ప్రత్యేక అభ్యాసాలు వేరేనండి. మామూలుగా సాయంత్రం క్లాసులకి మీరు ట్రై చేస్తున్నారు రావడానికి, కానీ ఆ క్లాసులు వేరు కదా, సెపరేట్ అది. రోజు రాలేదు స్వామి, మొన్న ముందు రోజు 2-3 సార్లు చూసానండి. మామూలుగా మీకు చెప్దాం అనుకుంటే మీకు తెలియదు కదా నా నంబరు. మందాల శ్రీదేవి గారు. అడియన్ స్వామి. సుజాత అండి, త్రిపురనేని. సుజాత గారు చెప్పండి. జై శ్రీ. నేను సేవిస్తాను స్వామి. నేను నా ఫోన్ రూమ్ లో ఉంది, ఇక్కడ నడిగడ్డిపాలెంలో ఉన్నాను కదా, ప్రమీల వాళ్ళ దాంట్లోంచి జాయిన్ అయ్యాను. హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంటాను, కానీ ఆచార్య పరంపరకు చెన్నాళ్ళైందండి. 5 years అయిందండి. అందరూ కూడా ఒకసారి చెప్పే ముందు మీ పేరు, ఊరు, ఎన్నాళ్ళు అయిందనేది ఒక వాక్యంలో చెప్పేస్తే నేను మళ్ళీ ఇంటర్వ్యూలు అక్కర్లేదండి, మనకి ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. కంగారులో అలా తప్పకుండానండి. సరేనండి, నోట్ చేస్తున్నా. మందాల శ్రీదేవి గారు. సుజాత త్రిపురనేని 5 సంవత్సరాలు కదా మీరు. జై శ్రీమన్నారాయణ. మందల శ్రీదేవి, కరీంనగర్. 2.5 సంవత్సరాలు అయిపోయిందండి పరంపరకు వచ్చి, ఆచార్య పరంపరకు వచ్చి ఆజేయలో పాల్గొన్నాను. స్వామి కోయిల్ తిరువాయిమూజికి అవకాశం ఇవ్వండి. తప్పకుండానమ్మా. జై శ్రీమన్న స్వామి, నాకు అవకాశం 108 దానిలో అవకాశం ఇవ్వలేదు స్వామి, ఎంత ట్రై చేసినా కూడా. జై ఏమండి ఇవ్వకపోవడం అనేది ఏం లేదండి, ఆ రోజున వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారండి. ఆ రోజున మధ్యాహ్నం కూడా శ్రీలక్ష్మి పావనపాటి గారు అటెండ్ అయిన వాళ్ళందరి పేర్లు తీసుకుని పూర్తి చేసి కంప్లీట్ చేసి వెళ్ళారండి ఆవిడ. శ్రీదేవి, నువ్వు చూసుకోలేదు, నీ పేరుంది, నువ్వు చూసుకోలేదు, చూడు 102 ఏదో ఉంది నీ పేరు. ఎవరైనా మీరు పిలిచినప్పుడు మీరు అటెండ్ అవ్వకపోవడం తప్ప ఇక్కడ ఇంకోటి ఏం లేదండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. నా పేరు ప్రశాంత స్వామి. అమ్మా నేను పిలుస్తానా, మీరు పిలుస్తారు? మీరు చెప్పేస్తారు అందరూ. కోవిల్లో ఉన్నవాళ్ళు మాత్రమే ముందు పలకండి, కంగారు లేకపోతే ఒక 15 గంటలు అందరితో అయిపోతుంది. అడిగేన్ స్వామి, దేవాలయంలో ఉన్నాను స్వామి. ఎవరండి చెప్పండి అమ్మా. నూనె సుభాష్ని స్వామి. మీరు వచ్చి 3 ఏళ్ళు అయింది. కోయిల్ తిరువాయిమూజికి అవకాశం ఇవ్వండి స్వామి. ఏ ఊరండి మీది? మేము విజయవాడలోనే పెనుమాక దేవాలయంలో సేవకి వచ్చాము స్వామి. సరే తప్పకుండానండి. నిన్న మీరు పెట్టారు నేను వచ్చి 3 ఏళ్ళు అయింది అనేది. అది ఏదో వీడియోలో చూస్తుంటే దాంట్లో ఒక మనకి గూగుల్ మీట్ టైంలో మీరు పెట్టారు అభ్యాసం ఎన్నింటికి ఏంటి అనేది 2023లో అండి. 18/5/2023, 3 సంవత్సరాలు అయింది కరెక్ట్ గా. మన వార్షికోత్సవం టైంలో మనం కార్యక్రమం చేసే టైంలో మీరు పెట్టిన మెసేజ్ నిన్న వచ్చిందండి పైకి. విచిత్రం అది. మాలతి గారు. స్వామి అడియన్కి ఒక అవకాశం ఎవరో, వేరే పనులకు వెళ్ళాలి స్వామి కొంచెం. మాలతి గారు చెప్పండమ్మా, ఎవరు మాట్లాడేది? పద్మజ కొమ్మూరి. అడియన్ దాసవాల్ స్వామి. అడియన్ దాసవాల్ స్వామి కొమ్మూరి అండి. కొమ్మూరి గారు చెప్పండి. కొమ్మూరి పద్మజ. అడియన్ దాసవాల్ స్వామి, నేను ఆజియాజాలో పాల్గొనలేకపోయాను, మా అత్తగారిని హాస్పిటల్లో జాయిన్ చేసి అటు ఇటు తిరుగుతున్నాము. మొన్ననే స్వర్గస్థులయ్యారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కోయిల్ తిరువాయిమూజిలోకి నాకు అనుమతి ఇచ్చాను స్వామి. నేను కొంచెం ఈ కార్యక్రమాలు అయిపోయాక నేను ఒక్కళ్ళదే చెప్తున్నాను అందరికి. నేను మీ పేరు, మీరు ఆచార్య పరంపరకు వచ్చే నాళ్ళైందని చెప్పండి. నా ఇబ్బంది చెప్పాను స్వామి. ఒక 10 రోజుల తర్వాత జాయిన్ అవుతాను అని చెప్పి. నేను 3 అమ్మగారి మీరు చెప్పే ముందు మీరు మీ పేరు, మీ ఊరు, మీరు ఆచార్య పరంపరకు ఎన్నాళ్ళు అయింది అనేది చెప్పి అప్పుడు మీ ఇబ్బందులు కూడా చెప్పండి. అలాగే స్వామి. నేను అమ్మగారి భగవద్విషయం కాలక్షేపం మొదటి నుంచి ఉన్నాను స్వామి. నాది విజయవాడ, కొమ్మూరి పద్మజ.
అది చెప్పండి, అలాగే ముందు స్టార్ట్ చేయండి, ఎందుకంటే నోట్ చేస్తున్నాం కదా మనం ఇక్కడ. నేను సరేనండి, నేను నోట్ చేస్తున్నానండి. అడియన్స్ ఒక 10 రోజుల తర్వాత మొదలవుతాం స్వామి కోయిల్ తిరువంశం. అలాగేనండి, తప్పకుండానండి. అడియన్ మాలతి గారు. మాలతి లక్ష్మీ అవసరాలు గారు. దాసోహం స్వామి, జయ శ్రీమన్నారాయణ. నా పేరు లక్ష్మి. నేను ఆచార్య పరంపరలో 6 సంవత్సరాల నుంచి ఉన్నాను. మాది హైదరాబాదే స్వామి. 41 రోజులు సేవించడం చాలా సంతోషమైన విషయం స్వామి. నాకు ముందు ఇలా చేస్తారని తెలియక ఇంట్లో ఉగాది నాడు ప్రారంభించి ముందు ఏకాదశి పూర్తి అయ్యేలాగా ఇంట్లో అమ్మగారు సంకల్పం చెప్పుకుని ఒక 11 సార్లు, మన దీంట్లో పరంపరలో ఒక 40 రోజులు 108 సార్లలో మాత్రం ఎక్కువ ఉదయం పూట మాత్రమే నేను పాల్గొన్నాను స్వామి. చాలా అదృష్టం అని నేను అనుకుంటున్నాను స్వామి. ఆచార్య పరంపరలో ఉండడమే ఒక అదృష్టం. అలాగే కోయిల్ తిరువాయిమని కూడా నేర్చుకుందామనే ఆశతో నా పేరు రిజిస్టర్ చేసుకోమని కోరుతున్నాను స్వామి. జయ శ్రీమన్నారాయణ. మాలతి గారు. జై శ్రీమన్నారాయణ. ఎక్కడికి వెళ్ళి 3 సార్లు పిలిచాను. అదే నాది వాయిస్ వినిపించట్లేదని మళ్ళా జాయిన్ అయ్యాను. అందరికీ దాసోహం. నేను కాకినాడలో ఉంటాం మేము. మాలతి చిలకమర్రి నా పేరు. నేను 6 సంవత్సరాల నుంచి ఆచార్య పరంపర మొదలైన భారతీయం దగ్గర నుంచి దీంట్లోనే కొనసాగుతూ ఉన్నాను. నేను ఆజియజ కూడా 108 సార్లు సేవించుకున్నాను. మ్యూట్లో ఉండి సేవించుకున్నాను. కొన్ని కారణాల వల్ల నేను చదవలేకపోయాను, కానీ మ్యూట్లో ఉండి సేవించుకున్నాను. జై శ్రీమన్నారాయణ. అలాగే తిరువాయిమూజి, కోయిల్ తిరువాయిమూజి కూడా సేవించుకోవాలని అనుకుంటున్నాను. అలాగే కాదండి, ఈసారి అభ్యాసానికి వచ్చి సేవించుకోవాలని కోరుకోండి. నేను అభ్యాసానికి ఉంటూనే ఉన్నాను ప్రతిసారి. మ్యూట్ లో కాదు, ఇప్పుడు డైరెక్ట్. తప్పకుండా. అది అందరూ ఇప్పుడు ఏంటంటే వెనకాతలు మేము ఉండి సేవిస్తాం అనేది కాదండి ఇక్కడ, ఎందుకంటే ఇది అభ్యాస రీతిలో జరిగేది. అది మన పారాయణం కాబట్టి అందరూ వచ్చారు. ఇక్కడ చక్కగా అందరూ వచ్చి ఇక్కడ సేవించే విధానంలో ఉండాలండి అందరూ కూడా. ఆ విధంగా అయితేనే చక్కగా రండి అందరూ కూడాను. ఎంవి లక్ష్మి. జయ శ్రీమన్నారాయణ. దాసోహం స్వామి. నా పేరు ఎంవి లక్ష్మి. నేను ఆచార్య పరంపరలోకి వచ్చి 6 సంవత్సరాలు పూర్తయింది. నేను ఆజియజాలో కూడా 108 పారాయణలోని ఒకరోజు 11 సార్లు సేవించుకునే అవకాశం వచ్చింది. తర్వాత ఒకసారి మళ్ళీ ఇంకో రోజు ఒకసారి చదివే అవకాశం కూడా వచ్చింది. చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు మాత్రం కోయిల్ తిరువాయిమజిలో మాత్రం అన్ని రోజులు అభ్యాసానికి వచ్చి చేయాలనుకుంటున్నాను, పారాయణ చేయాలనుకుంటున్నాను. కానీ ఒక వారం రోజుల తర్వాత వస్తాను స్వామి. చిన్న ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వీక్ వచ్చి తప్పకుండా కోయిల్ తిరువాయిమజిలో అన్ని రోజులు పార్టిసిపేట్ చేయాలని ఉంది మనసులో. తప్పకుండా అండి. మంజుల బేమర్పు. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. గోష్ఠికి దాసోహాలు. నేను హైదరాబాద్ లో ఉంటాను స్వామి. నా పేరు మంజులా భీమవరపు. ఆచార్య పరంపరలో నేను జాయిన్ అయ్యి 3 years అవుతోంది స్వామి. 40 రోజులు పారాయణం మొదలు పెట్టక ముందరి నుంచి నేను కూడా ఇంట్లో అమ్మగారి ఆరోగ్యం కోసమని రోజు సేవించుకుంటున్నాను స్వామి రెగ్యులర్ గా. బట్ ఈ పారాయణంలో కూడా నేను 40 days పారాయణంలో కూడా పాల్గొన్నాను. బట్ మ్యూట్ లోనే ఉండేదాన్ని, ఎందుకంటే మార్నింగ్ కొంచెం బిజీగా ఉండి పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఇంట్లో కుదరలేదు స్వామి. బట్ 11 సార్లు సేవించాను ఒక రోజు. మళ్ళీ 108 పారాయణంలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను స్వామి. అలాగే కోయిల్ తిరువాయిమూడిలో కూడా సేవించుకుందామని చెప్పేసి చాలా ఆసక్తితోటి నా పేరు రిజిస్టర్ చేసుకోవాలని అడగడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. లక్ష్మీ జరుగ్ గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. నాది కొంచెం ప్రాబ్లం ఉంది స్వామి, నెట్ ప్రాబ్లం. జర్నీలో ఉన్న స్వామి.
వీడియో చెప్పండి. ఆన్ అవ్వట్లేదు. నేను అవన్నీ ఇంక చెప్పక్కర్లేదు మా పర్వాలేదు. ఇప్పుడు మీ నేను డైరెక్ట్ మాట్లాడండి. ఆచార్య పరంపరలో భగవద్ విషయం దగ్గర నుంచి అమ్మ నేను ఉన్నాను ఒకటే చెప్తాను, మీరు పేరు ఊరు ఎన్నేళ్ళు అయిందనే చెప్పండి డైరెక్ట్ గా, ఆ సార్. విషయాలు అక్కర్లేదు. 2.5 సంవత్సరాలు అయింది స్వామి నేను ఆచార్య పరంపరలో జాయిన్ అయ్యి. నా పేరు చెరుకు లక్ష్మి, హైదరాబాద్ అండి. నేను ఆజేజ పారాయణంలో 11 సార్లు సేవించుకున్నాను. 40 రోజుల పారాయణంలో ఉన్నాను స్వామి. కోయిల్ తిరువాయిముడిలో జాయిన్ అవుతాను స్వామి. ఒక 3 days తర్వాత జాయిన్ అవుతాను స్వామి. ఊరు వెళ్తున్నాను. అమ్మ ఒక్కసారి ఎవరైనా అర్జెంట్ గా ఉన్నారా ఏంటి? ఇందాక నుంచి జయ మాట్లాడుతున్నారు ఎవరెవరు శ్రీమన్నారాయణ ఆన్లైన్ స్వామి చేసుకుని. నేనున్నాను స్వామి. జయ జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ స్వామి. అమ్మ ఒక్కసారి గంగసాన ఆంజనేయులు గారు చెప్పండి, నేను రాలేదా? ఆ వీసా అక్కడికి వెళ్తున్నాం స్వామి. నా పేరు ఆండాలు, సంతోష్ నగర్, హైదరాబాద్. 2 అమ్మ సంవత్సరాల ఎవరు నుంచి మాట్లాడకండి వెనకాతల. 2 పక్కపల్లి జ్యోతి సంవత్సరాల గారు నుంచి ఒకసారి ఆచార్య మ్యూట్ పరంపర చేసుకోండి అమ్మా. ఆచార్య గంగసాన పరంపరలో ఆంజనేయులు గారు ఉన్నాం. చెప్పండి అమ్మ ఒకసారి మళ్ళీ. జయ శ్రీమన్నారాయణ స్వామి, సంతోష్ నగర్, హైదరాబాద్. నేను 2 సంవత్సరాల నుంచి ఆచార్య పరంపరలో ఉండి చాలా నేర్చుకున్నాను. ఇక నాకైతే అది చాలా ఇష్టం స్వామి. క్లాస్ కాగానే టైం కాగానే వచ్చి అక్కడ ఉంటాను, వీటిలో దేంట్లోనే. కానీ ఈ ఇప్పుడు దీంట్లో కూడా పాల్గొంటున్నాను. కోయిల్ తిరువాజ స్వామి. ఈ ఆదియేజ కూడా 4 times సేవించాను స్వామి. బాగుందండి. చాలా మంచి, నాకైతే చాలా ఆనందం స్వామి. ఏం రోగాలు కూడా ఉండట్లేదు స్వామి. మంచుకున్నాను స్వామి. జయ శ్రీమన్నారాయణ స్వామి, మీ దయ వల్ల. జై శ్రీమాన్, ధన్యవాదాలమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఎవరు మాట్లాడుతున్నారు కొంచెం. స్వామి దాసం స్వామి, టెంపుల్ కి వెళ్ళిపోతున్నాను, పేరు రాసుకుంటారా? ఎవరండి? తక్కలపల్లి జ్యోతి, హైదరాబాద్ స్వామి. 2.5 సంవత్సరాలు అయింది అభ్యాసంలో ఉండబట్టి ఆచారం పరంపరలో వచ్చి కోయిల్ తిరువాయిముడికి అవకాశం ఇవ్వండి స్వామి. హైదరాబాద్ స్వామి. తప్పకుండా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. నేను ఇందిరాదేవిని, విజయవాడ. అమ్మ అసలు మీరు ఎక్కడా కనబడలేదు. హలో, నేనే స్వామి. నేను మొన్ననే కొత్తగా ఉపదేశ రత్నం అన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను స్వామి. సంవత్సరం కూడా కాలేదండి. ఉపదేశ రత్న నాకు గిరిజా గారు చెప్తే, నాకు అది ఇదిపట్టు తెలియదు. గిరిజా గారి ద్వారా నేను వచ్చాను. ఉపదేశ రత్నమాలు నేర్చుకుంటున్నప్పుడు నేర్పినప్పుడు జాయిన్ అయ్యానండి. తర్వాత మళ్ళా నేను పాల్గొనలేదు. ఈ ఆజియాజియా విన్నాను కానీ నేను అంటే నేను 5 సంవత్సరమే అయింది. కొత్తగా అన్ని నేర్చుకుంటున్నాను. నాకు ఈ కోయిల్ తిరువాయిముడిలో అవకాశం ఇవ్వండి. తప్పకుండా. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే ఇక్కడ ఏం అర్థం అవుతుంది. పైగా ఇంకొకటి ఏంటంటే రిమూవ్ అయిపోతారు కదా మళ్ళీ. ఎవరు మాట్లాడకపోతే గబుక్కున మళ్ళీ మిగతా వాళ్ళదని. మద్దుల ఇందిరాదేవి, విజయవాడ స్వామి. మద్దుల గారు మీది ఆల్రెడీ చెప్పారు కదా, నోట్ చేశాను కదా, మ్యూట్ చేసుకోండి. అడియన్ దాసోహం స్వామి, వనజ వరంగల్ స్వామి. సుమారు 2 సంవత్సరాలు అవుతుంది స్వామి ఆచార్య పరంపరలో అభ్యాసం క్లాసు కూడా. స్వామి గోసిక్ దాసోహం స్వామి, వరంగల్ స్వామి. చెప్పండి. ఆజేజ్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది స్వామి. మీ సంకల్పంకు దాసోహాలు. అదే విధంగా కోయిల్ తిరువాజు కూడా సేవించడానికి అవకాశం ఇవ్వండి స్వామి. సరదా ఇంకా 10 మంది ఉన్నారు కాబట్టి ఒక వరుసలో వెళ్దాం. జై శ్రీమన్నారాయణ స్వామి. ఒకసారి ఎవరు మాట్లాడండి. రమాదేవి. జై శ్రీమన్నారాయణ స్వామి. నా పేరు ఎస్ రమాదేవి, విజయవాడ స్వామి. ఆగియగా సేవించుకున్నాను ఒక్కసారిగా. గ్రూప్ లోకి వచ్చి 2.5 సంవత్సరాలు. అది కూడా చెప్పండి, మళ్ళీ నేను అడగాలి అందరు. నేను 2.5 సంవత్సరాలు స్వామి. ఆగియరా ఒక్కసారి సేవించాను. నాకు కోయిల్ తిరువాయిముడి సేవించుకోవడానికి అనుకున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సూర్యకుమారి గారు. జై శ్రీమన్నారాయణ. సూర్యకుమారి కొప్పులు. జై శ్రీమన్నారాయణ దాసోహం స్వామి. నేను ఆచార్య పరంపరలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది స్వామి. మాది హైదరాబాద్ నల్లకుంట స్వామి. ఆజియాజలో 11 సార్లు 108 సార్లు సేవించినాను స్వామి. కోయిల్ తిరువాయిముడిలో సేవించుకుంటాను. 15 టూర్ పోతున్నాను. 24 వచ్చి జాయిన్ అవుతా స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. ఎవరు మాట్లాడకండి అమ్మా. జై శ్రీమన్నారాయణ ఎవరు మాట్లాడకండి. డిఎస్ఎన్ రావు గారు. జై శ్రీమన్నారాయణ స్వామి, బీటీ దాసోహం. నా పేరు నాగమల్లేశ్వరి, అంటే డిఎస్ఎన్ అంటాము. నేను ఆచార పరంపర జరిగి 1.5 సంవత్సరం అవుతుంది. మా చిన్నమ్మ నా కాక్యాని గారి ద్వారా జాయిన్ అయ్యాను. ఆజియేజ పాల్గొన్నాను. 108 సార్లు కూడా పారాయణం చేశాను. ప్రెసెంట్ బెంగళూరు వచ్చామండి. ప్రెసెంట్ ఢిల్లీ నుంచి
ఇప్పుడు కోయిల్ తిరువాయిమూజిలో కూడా నాకు అభ్యాసం క్లాసులో చేరి నేర్చుకోవాలని కోరికగా ఉంది. నాకు కూడా అవకాశం ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. పద్మావతి దగ్గుబాటి గారు. జయ శ్రీమన్నారాయణ. అడియన్ దాసోహం స్వామి, దగ్గుబాటి పద్మావతి, హైదరాబాద్ స్వామి. తత్వత్రయం అప్పుడు జాయిన్ అయ్యాను స్వామి. మరి 3.5-4 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా స్వామి. తత్వత్రయం మొదలప్పుడు జాయిన్ అయ్యాను. కానీ ఈ ఆయేష 40 రోజుల్లో 20 రోజులు బృందావనం స్వామివారితో వెళ్ళి చేయలేకపోయాను స్వామి. తర్వాత వచ్చాక 20 రోజులు నీటిలో ఉండి సేవించాను స్వామి. 108 రోజులు చాలా అద్భుతంగా జరిగింది. అదొక పండగలాగా అనిపించింది స్వామి. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పెడుతూ ఉండాలి మీరు ఎప్పటికీ. ఇలాంటి భక్తులను అలాంటి దాసులు అందరూ కూడా సేవించుకునేలాగా అనుగ్రహించండి స్వామి. కోయిల్ తిరువాయిమూజి తప్ప సేవించుకుంటాం స్వామి. అడియన్ రామాంజదాస్. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ శర్మలారాణి గారు. శర్మలారాణి గారు. అడియన్ దాసవాల స్వామి, శర్మలారాణి రామానుదాసి, తెనాలండి మాది. 5.5 సంవత్సరాల నుంచి ఆచార్య పరంపరలో కొనసాగుతున్నాను. 40 రోజుల పారాయణలో కొన్ని కుటుంబ కారణాల వల్ల పాల్గొనలేకపోయాను, కానీ సేవించుకున్నాను మ్యూట్ లో ఉండి. తర్వాత 108 పారాయణలో కూడా 54 సార్లు సేవించుకోగలిగాను, పొద్దున సాయంత్రం కూడా. చాలా అద్భుతంగా ఉంది. ఆచార్య త్రయం సమక్షంలో ఒక దశకం తీసుకొని మనం సేవించడం అనేది అద్భుతంగానే ఉంది, మా భాగ్యంగా కూడా భావించాం స్వామి. తర్వాత కోయిల్ తిరువాయిమూజి అభ్యాసం క్లాస్ లో దాసరాల పేరు కూడా. జై శ్రీమన్నారాయణ స్వామి. వరంగల్ స్వామి. ఎవరండి మాట్లాడేది? వరంగల్ స్వామి అడియన్ దాసోహం. ఎంఎస్ఆర్ స్వామి ప్రశాంత స్వామి. కాదండి, ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు? కోయిల్ తిరువాయిమూజిలో పాల్గొందాం. ఉంటారా? ఒక 5 నిమిషాలు ఉండగలరా? ఉంటాం స్వామి. దాసోహం ఉండండి, ఉంటే పిలుస్తానండి తప్పకుండా. మంజుల దాటికొండ గారు. అడియన్ జై శ్రీమన్నారాయణ. ఆజేజాలో 1 రోజు పాల్గొన్నాను. మాకు పాలు వాళ్ళు పోయిండ్రు. 30 రోజులు సుతకం వచ్చింది. అడియన్ కోయిల్ తిరువాయిమూడిలో రోజు జాయిన్ అవుతాను తప్పకుండా. సూర్యాపేట. ఎన్నాళ్ళైందండి వచ్చి? 2 సంవత్సరాలున్నర అయింది. ఓకే. తిరుపావై కూడా నేర్చుకున్నా. డిఎస్ఎన్ రావు గారు. స్వామి చెప్పేదండి స్వామి తను. అదే ఒక్కసారి మీ ఊరు, మీరు ఎన్నాళ్ళైంది చెప్పండి. గోల గోలగా ఉంది, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకండి అమ్మా దయచేసి. నా మామూలుగా డిఎస్ఎన్ రావు మీద వస్తానండి. నా పేరు నాగమల్లేశ్వరి. సంవత్సరంన్నర అయిందండి. దుర్గాతిలో జాయిన్ అయ్యాను. మళ్ళీ జాయిన్. ఏ ఊరండి? సంవత్సరం. ఇప్పుడు ప్రెసెంట్ బెంగళూరు అండి. బెంగళూరు వచ్చామండి ప్రెసెంట్. అది మీరు ఉండేది బెంగళూరేనా? ఇప్పుడు ప్రెసెంట్. ఓకేనా, సరే. 2 months. విజయలక్ష్మి జీ. నిన్న మీరు రాలేదమ్మా? వచ్చాను స్వామి. నిన్న ఉదయం రాలేదు స్వామి. అదే పేరు ఇవ్వలేదు కదా మీరు. చెప్పండి. తెలియలేదండి గారు. హైదరాబాద్ మీది విజయవాడ కదా, ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? మేము వచ్చి సంవత్సరం 9 నెలలు అవుతుంది స్వామి. ఆచార్య పరంపరలో ఆజియాలో ఆ మధుర స్వామివారితో వెళ్ళి సరిగా పాల్గొనలేకపోయాను. కానీ లాస్ట్ రోజు 108 సార్లు పారాయణలో మాత్రం పాల్గొని చక్కగా సేవించాను. చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కొక్క దశకం పెడుతూ సభ్యులకు నేర్పిస్తుంటే చాలా ఆనందంగా ఉంది స్వామి. నా లాంటి వాళ్ళు నేర్చుకోవడానికి కదా, అనారోగ్యంగా సేవించుకోవడానికి. అదే విధంగా ఇప్పుడు కోయిల్ తిరువాయిమూజిలో కూడా సేవించుకునే భాగ్యాన్ని మాకు కలిగించండి స్వామి. అభ్యాసం. లక్ష్మీ చిలకమారి గారు. జై శ్రీమన్నారాయణ అండి. నేను 2023లో జాయిన్ అయ్యానండి. ఎంవి లక్ష్మి అక్క ద్వారా జాయిన్ అయ్యాను. తను చెప్పింది ఇలా భగవద్గీత చెప్తున్నారని. నేను పత్తుడే ఎడియే వరకు అన్న పాత్రం చెప్తున్నప్పుడు చాలా మనకి ఇంకా వివరాలు అక్కర్లేదు. నేను కూడా కోయిల్ తిరువాయిమూజి సేవిస్తానండి. అవకాశం ఇస్తే నేను మా వారితో కలిపి సేవిస్తాను. మీరు ఎలా విడిగా అంటే విడిగా. అదే ఇంకా అవన్నీ ఇప్పుడు అది ఎలా జరుగుతుంది అనేది అప్పుడు చెప్తాం కదా మనం. సరే. మీరు సేవిస్తాను వచ్చారు కదా, మీరు ఆజేజలో పాల్గొన్నారా? పాల్గొన్నానండి. నేను మా వారితో చెప్పండి. మీకు అందులో పాల్గొన్నామండి. డైలీ పార్టిసిపేట్ చేయలేకపోయాను, ఒకరోజు పార్టిసిపేట్ చేశాను. సిరిచందన్ గారు.
స్వామి సిరిచందన్ గారు చెప్పండి అమ్మా. స్వామి హైదరాబాదు మాదాపూరు 2.5 years అయింది వచ్చి. ఆజియజ 108 పారాయణంలో పాల్గొన్నాను. ఇప్పుడు కోయిల్ తిరువాయిమొచ్చి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను స్వామి, అవకాశం ఇవ్వండి. తప్పకుండా. త్రివేణి సాగమూరి గారు. జయ శ్రీమన్నారాయణ స్వామి దాసోహాలు. నాది నందిగామ స్వామి త్రివేణి శాఖమురు. నేను అమ్మగారు భగవద్వేషం మొదలు పెట్టినప్పటి నుంచి ఫస్ట్ నుంచి విన్నాను స్వామి. అభ్యాసం మాత్రం 3:10 జాయిన్ అయ్యాను స్వామి. మామూలు ఒకసారి జస్ట్ మనం రికార్డు కూడా చేసుకుంటున్నాం అంతే. ఆచార్య పరంపరలో జన్మాలైందని చెప్తే చాలు. ఆజియజ గురించి చెప్పండి. ఆజియజ నేను 40 రోజుల్లో 4 రోజులే జాయిన్ అవ్వలేకపోయాను స్వామి. అన్ని రోజులు జాయిన్ అయ్యాను. 108 సార్లు కూడా జాయిన్ అయ్యాను. లాస్ట్ లో ఒక అర్ధగంటే చేయలేకపోయాను. బాగా ఆనందంగా ఉంది స్వామి అలా చేయటం. చాలా సంతోషం వేస్తుంది. అట్లా ఉషారాణి గారు. కోయిల్ తిరువాయిమడిలో జాయిన్ అవుతాను. జాయిన్ అవుతారనే చెప్తున్నారు. అది నేను నోట్ చేసేసుకుంటున్నానండి. ఉషారాణి గారు చెప్పండి. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు. నా పేరు డి ఉషారాణి, హైదరాబాద్ అండి. నేను గోష్ఠిలో చేరి 4.5 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు స్వామి. నేను ఆజియేష పారాయణంలో పాల్గొన్నాను 108లో. 11 సార్లు కూడా సేవించలేదని చాలా బాధగా ఉంది. ఇంతమంది ఆచార్యుల సమక్షంలో పారాయణం చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎన్నో ఇలా కార్యక్రమాలు చేయాలని ఈ 11 రోజుల్లో సేవించలేకపోవడం అనేది మనం చెప్పామండి. యాక్చువల్ గా అంటే నాకు లంగ్స్ ప్రాబ్లం అని భయం వేసింది. ఇంకొకటి కూడా ఉందండి కారణం. రెండో కారణం కూడా 40 మందిలో పెద్దవాళ్ళని ఆచార్యులని వాళ్ళందరినీ తీసేసి 30 రోజులే కదా మిగిలేది. సో ఈ 880 మందిలో ఒక 300 మందిని తీసిన 500 మందిలో 30 మంది కంటే ఎవరికి ఇస్తాం? అందుకని వెనకాతలు మనం మ్యూట్ లో ఉండి సేవించుకున్నాం లేదా అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. 108 దాంట్లో కూడా పారాయణంలో పాల్గొన్నాను. ఇప్పుడు ఈ కోయిల తిరువాయి దీంట్లో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. దేవికారాణి గారు. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ స్వామి. నేను దేవికారాణి, గుంటూరు అండి. దేవికారాణి జీ. పారాయణంలో పాల్గొన్నాను స్వామి. చాలా బాగా ఆనందంగా అనిపించింది. అలానే కోయిల్ తిరువాయి మధ్యలో కూడా జాయిన్ అవ్వాలని. ఆచార్య పరంపరలోకి వచ్చి ఎన్నాళ్ళు అయిందమ్మా? 5 years స్వామి. మరి పేరు ఊరు చెప్పినప్పుడు అది కూడా చెప్పేయండి పక్కన చెప్తున్నాం కదా అందరికి. వింటున్నారు కదా అందరూ, ఎక్కడ ఉన్నారు కదా స్వామి. వీళ్ళతో మాట్లాడతా అది చెప్పలేదు. తప్పకుండా. పోలాడి అరుణ గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. నేను పోలాడి అరుణ, కరీంనగర్ అండి. 3.5-4 సంవత్సరాలు అవుతుందండి నేను జాయిన్ అయ్యి. ఆజియేజ పారాయణం నేను మ్యూట్ లో ఉండి సేవించుకున్నాను స్వామి. ఇప్పుడేమో కోయిల్ తిరువాయి మధ్యలో చేర్చుకోండి అని. తప్పకుండానండి. తొండపు సాపు గారు. స్వామి జై శ్రీమన్నారాయణ స్వామి. నా పేరు తొండపు శోభ అండి. మేము ఏలూరు నుంచి అండి స్వామి. నేను 1 సంవత్సరం 9 నెలల నుంచి ఉన్నాను స్వామి ఆచార్య పరంపరలో. చాలా బాగుంది స్వామి. కాకపోతే ఆజియోజాలో పాల్గొనలేకపోయాను స్వామి. కోయిల్ తిరువాయి మధ్యలో పాల్గొంటాను స్వామి. జై శ్రీమన్నారాయణ. సునంద అమరావతి. జై శ్రీమన్నారాయణ అండి. భాగవత గోష్ఠికి దాసోహాలు. నేను అమరావతి సునంద, వరంగల్. 5.5-6 సంవత్సరాల నుంచి ఆచార్య పరంపరలో సభ్యురాలుగా ఉన్నాను. ఈ ఆజియేజ దీనిలో నేను పాల్గొనలేకపోయాను. కుటుంబ పరిస్థితులు కొన్ని అశౌచాలు అవి ఉన్నాయి, పాల్గొనలేకపోయాను. ఈ కోయిల తిరువాయిముడి అభ్యాసం దాంట్లో పొందామనుకుంటున్నాను. మీకు గోష్ఠి తరఫున మళ్ళీ ఒకసారి శుభాభినందనలు అండి. చక్కటి అవార్డు తీసుకున్నారు. శుభాభినందనలండి. మీకు ధన్యవాదాలు. చెప్పుకున్న చాలా చక్కని విశేష పురస్కారం అందుకున్నారు.
ఆచార్య అనుగ్రహం అండి, ఆచార్య పరంపర, ఈ గోష్ఠి అనుగ్రహం అమ్మగారి. మీలాంటి వాళ్ళందరూ కూడా ఇలా గోష్ఠిలో ఉండడమే కాకుండా ఇలాగా ఈ కార్యక్రమాలు, అభ్యాస కార్యక్రమాలు కానీ పారాయణాల్లో కూడా చక్కగా పాల్పంచుకుంటున్నందుకు మా అందరి అదృష్టం ఉన్నది, ఆనందం కూడా. ధన్యవాదాలు. భారతి జయశ్రీమన్నారాయణ స్వామి. నేను హనంకొండ భారతి జినుగు, హనంకొండ వరంగల్ డిస్టిక్ అండి. హనంకొండ డిస్టిక్ అండి. తర్వాత నేను 1 year పైన అయింది స్వామి ఇందులో జాయిన్ అయ్యి. ఆజీయజ 40 రోజుల పారాయణలో ఒకసారి అవకాశం తీసుకున్నాను స్వామి, పారాయణం చేశాను. తర్వాత 108 పారాయణాల్లో 2 సార్లు పారాయణ చేశాను స్వామి. చాలా సంతోషంగా ఉంది. ఇది పారాయణం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. ఈ కోయిల్ తిరువాయి మధ్యలో కూడా 24th తర్వాత నేను తప్పనిసరిగా జాయిన్ అవుతాను. అవకాశం ఉంటే మార్నింగ్ తీసుకుంటాను స్వామి. తప్పకుండా. హేమమాలిని రాణి. స్వామి నిన్న చెప్పినట్లున్నారు స్వామి. మరి మళ్ళీ వచ్చారు ఇవాళ. దాసోహ స్వామి, కోశిక దాసోహ. అమ్మా నిన్న చెప్పుకుంటే స్వామి చెప్పనా? నిన్న మీరు చెప్పారా? నిన్న లేదు, చెప్పలేదు స్వామి. మీ పేరు చెప్పండి. నా పేరు హేమమాలిని రాణి, గుంటూరు. ఆచార్య కార్యక్రమంలో పాల్గొన్నాను. 108 సార్లు పారాయణ చేశాను. ఆచార్య పరంపరలోకి వచ్చి అది కూడా చెప్పాలి కదా. 2.5 ఏళ్ళు దాటి ఉంటుంది స్వామి. చాలా సంతోషంగా ఉంది. దీంట్లో చేరటం చాలా భాగ్యంగా ఉంది. ముందు 108 సార్లు చదవటం, గోష్ఠితో అలా చదవటం, తిరుపతి 30 రోజుల పండగ, ఇది 40 రోజుల పండగ ఇంకా అద్భుతంగా ఉందని అనుకున్నా. బాగుంది స్వామి, చాలా సంతోషం. కోయిల్ తిరువామరిలో కూడా నాకు అవకాశం ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. రామగిరి లావణ్య. జయ శ్రీమన్నారాయణ స్వామి. రామగిరి లావణ్య రామానుజదాసి. ఆచార్య పరంపరలో ఏరి మీ ఊరు, మీ ఎన్నాళ్ళైంది అనేది కూడా చెప్పమని చెప్తే మళ్ళీ మీరు వేరే చెప్తారు కదండి. స్టార్టింగ్ చెప్పండి, నేను రాసుకుంటాను కదా. రామగిరి లావణ్య రామానుజదాసి, కరీంనగర్. మే 2004లో జాయిన్ అయినాను. 2 సంవత్సరాలు. దిగొండ సరోజ వారి వల్ల లింక్ ఇచ్చారు. అయితే ఇది 108 పారాయణంలో కూడా పాల్గొన్నాను. 40 రోజుల పారాయణంలో కూడా నేను ప్రతిరోజు జాయిన్ అయ్యాను. ఒక 2-3 రోజులు తప్ప. అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీతోనుగా కలిసి సేవించే భాగ్యాన్ని కూడా కలిగించారు. చాలా ధన్యోస్మి స్వామి. జయ శ్రీమాన్. జయ శ్రీమాన్. ఎంఎస్ఆర్ ఎం. అడే దాసోహం స్వామి. నా పేరు ప్రశాంత స్వామి, హన్మకొండ స్వామి. కోయిల్ తిరువాజులో పాల్గొందామని. ఎన్నాళ్ళైంది ఆచార్య పరంపరకు వచ్చి? మేము 2 సంవత్సరాలు అయింది స్వామి. 2 సంవత్సరాల పైన స్వామి. ఆజేజియాలో దాదాపు 25 రోజుల దాకా పాల్గొన్న స్వామి. తర్వాత ఆరోగ్య పరిస్థితులు, ఇంట్లో అసౌకర్యం వల్ల లాస్ట్ మూమెంట్ లో ఈ 10 రోజులు పాల్గొనలేకపోయిందండి స్వామి. చాలా బాధగా అనిపించింది స్వామి. తప్పకుండా. మీ పేరు లక్ష్మీ పద్మనాభుని గారు. లక్ష్మీ పద్మనాభుని గారు. అడియన్ స్వామి. స్వామి అడియన్. చెప్పండి అమ్మా. నా పేరు పద్మనాభుని లక్ష్మి అండి, తెనాలండి. కోయిల్ మూడులో నేను వచ్చి ఆచార్య పరంపరకి, అది కూడా 3వ కూడా చెప్పండి. 3 సంవత్సరాలైంది స్వామి. చెప్పండి. సుమారుగా భగవద్గీత విషయం మొదలు పెట్టినప్పుడు వచ్చానండి. ఓకే. తప్పకుండా నోట్ చేసుకున్నాను. మీ పేరు? దాసోహం. బచ్చి లక్ష్మి గారు. సీతానగర్. అడియన్ దాసోహం స్వామి. నేను 5.5 హైదరాబాదు 5.5 సంవత్సరాలు అయిందండి. ఆలియాలో నేను జాయిన్ అవ్వలేదు, కొన్ని వేరే పర్సనల్ ప్రాబ్లం వల్ల. కోయిల్ తిరువాయిమూడిలో నేను పార్టిసిపేట్ చేస్తానండి. ఓకే అండి, తప్పకుండా. శారదా కట్ట.
జయ శ్రీమన్నారాయణ స్వామి దాసం, కట్టా శారదా స్వామి నందిగామ. ఆజయాజాలో కూడా పాల్గొన్నాను స్వామి. లాస్ట్ లో 3 రోజులు పాల్గొనలేకపోయాను. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ పేరు ఊరు మీరు ఎన్నాళ్ళైంది జాయిన్ అయ్యి ఆచార్య పరంపరలో, మూడవది కూడా చెప్పమంటున్నారు. వినపడుతుందా అందరికీ? 5 నెలలు అవుతుంది స్వామి. చేసిన వాళ్ళందరికీ నా మాట వినపడుతోందా? స్వామి. మరి వినిపిస్తున్నప్పుడు చెప్పండి, మీ పేరు ఊరు మీరు ఎన్నాళ్ళైంది అనేది ముక్క చెప్పిన తర్వాత మిగతా చెప్పండి. ఎన్నాళ్ళైందమ్మా వచ్చి? 5 నెలలు అవుతుంది స్వామి. 5 నెలలు. ఓకే అండి. మరలా ఇప్పుడు కోయిల్ తిరువాయికి జాయిన్ అవుతాను సార్. ఇది ఇక్కడ ఇంటర్వ్యూలు లాగా ఉంటాయండి. మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, ఇది చెప్పండి అనేది. జయ శ్రీమన్నారాయణ. నెల్లూరు నేరేళ్ల జ్యోతి గారు. అయ్యా జై శ్రీమన్నారాయణ, నేరేళ్ల జ్యోతి, కరీంనగర్. దాదాపు 2.5 years అయింది స్వామి నేను వచ్చి. ఆజయోజ పారాయణంలో 40 రోజుల 2-3 రోజులు తప్ప పాల్గొన్నా గానీ నా దురదృష్టం 108లో పాల్గొనలేకపోయాను. కోయిల్ తిరువాయిమోజీ అన్న సవ్యంగా నేర్చుకొని మంచిగా పాల్గొనాలని నా కోరిక స్వామి. జై శ్రీమన్నారాయణ. అడిగాను. అనురాధ మేజేటి. అనురాధ మేజేటి. జై శ్రీమన్నారాయణ అండి, దాసోహాలు. నా పేరు అనురాధ అండి, గుంటూరు. 3 సంవత్సరాలు అయిందండి నేను ఆచార్య పరంపరలోకి వచ్చి. ఆజయాజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. 108 సార్లు మ్యూట్ లో ఉండి సేవించుకున్నానండి. చాలా సంతోషంగా ఉంది. కోయిల్ తిరువాయి మధ్యలో కూడా నాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా. రామ్మోహన్. జై శ్రీమన్నారాయణ అండి, దాసోహం. నేను దాదాపు సంవత్సరం అయిందండి ఆచార్య పరంపరలో. రామ్మోహన్ అండి. రమా, నా పేరు కె రమాదేవి, మీరు రామ్మోహన్ అని పిలుస్తున్నారు. మేము పిలవడం అంటే మీ గూగుల్ మీట్ నేమ్ వస్తే అదే పిలుస్తాం కదా మరి. అదే రమామోహన్ అని ఉంది దాంట్లో, మీరు రామ్మోహన్ అని పిలుస్తున్నారు. రామ్మోహన్ రమామోహన్ అదే చిన్నగా ఉంది, కనబడట్లేదు మాకు. ఓకేనండి. రమామోహన్. ఓకే, చెప్పండి అమ్మా. సంవత్సరం అయిందండి దాదాపు నేను జాయిన్ అయ్యి. ఏ ఊరండి మీది? మాది ఇక్కడ హైదరాబాద్. నేను విష్ణు పురాణం స్వామి భార్య గారు రాజలక్ష్మి గారు చెప్తారు మాకు, వారి ద్వారా నేను జాయిన్ అయినాను. ఆయుర్వేదాలు కూడా 11 సార్లు సేవించిన ఒక రోజు నేను. తప్పకుండా. సత్యవంతి అద్దేపల్లి. దీంట్లో కూడా పాల్గొంటానండి నేను. దాసోహం స్వామి. నా పేరు సత్యవంత, రాజమండ్రి. నేను ఒక 5 సంవత్సరాల పైన అయి ఉంటా స్వామి. చెప్పండి స్వామి. స్వామి, ఇది నాకు చాలా ఆనందం. అంటే మేమేదో ఉజ్జయింపడానికి మా గురించి మేము చదువుకున్నట్టు కాకుండా ఆచార్యులు వారు చెప్పారు. ఇప్పుడు మీరు దీంట్లో కనబడ్డారండి, ఆజయాలు ఎక్కడ కనబడలేదు. అదేనండి, నేను ఎన్గారు నుంచి చదువుకుంటే నేను కనబడలేదండి. మ్యూట్ లో వింటున్నాను నేను. నాకు కొంచెం సైట్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా పాల్గొనలేదు, మ్యూట్ లో ఉండి వింటున్నాను స్వామి. సరే అండి, తప్పకుండానండి. చంద్రబాను ఎక్కల. జయ శ్రీమన్నారాయణ స్వామి. చంద్రబాను, మచిలీపట్నం స్వామి. నేను కన్యన చరితాంబు వ్యాఖ్యానం చెప్పేటప్పుడు 3 ఏళ్ళు అయింది. చెప్పండి అమ్మా. ఉపదేశ రత్నాలు అన్ని విన్నాను స్వామి. కాకపోతే కొంచెం మధ్య మధ్యలో ఆబ్సెంట్లు పడతాయి. కాకపోతే లాస్ట్ కి ఏమన్నా చదవగలుగుతాను. నాది కొంచెం టైం పట్టుద్ది స్వామి చదవడానికి, సేవించడానికి. ఇప్పుడు మీరు ఎలా సేవిస్తున్నారు అన్న విషయాలు కూడా ఇప్పుడు నేను నోట్ చేసుకున్నాను కాబట్టి అవకాశం ఇచ్చి మీరు అవన్నీ కూడా చూడడం జరుగుతుందండి అందరు. నేను అరుణ కుమార్ గారు. అరుణ్ కుమార్. లీలా మక్కపాటి. జై శ్రీమన్నారాయణ స్వామి. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ హెచ్ఆర్ఎం 3 years అవుతుంది. హలో అమ్మా, ఒకసారి ఎవరు మాట్లాడకండి అమ్మా, వేరే వాళ్ళు. హలో, స్వరలక్ష్మి చేబ్రోల్ గారు మీట్లో ఉండండి. లీలా మక్కపాటి గారు చెప్పండి. జై శ్రీమన్నారాయణ స్వామి. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ విలేజ్ హెచ్ఆర్ఎం 3 years అవుతుంది.
ఆజియేజాలో ఫస్ట్ 5 days సేవించాను. లాస్ట్ డే కూడా సేవించుకున్నాను నా స్వామి. పేరు ప్రమీలారాణి తప్పకుండా ఆచార్య పరంపరకు వచ్చి అన్నాళ్ళు ఏంటండి? అండి. ఆచార్య పరంపరకు వచ్చి అన్నాళ్ళు ఏంది? ఆజియేజా ఫస్ట్ 5 days సేవించాను. లాస్ట్ డే కూడా ఆచార్య పరంపరకు వచ్చి అన్నాళ్ళు ఏంటండి? 3 years అయింది స్వామి. ఓకే అండి. ఊరు ఏంటన్నా? నల్గొండ డిస్ట్రిక్ట్, విలేజ్ ఏచారం. ఏచారం. ఓకే అండి. హైదరాబాద్ ఇక్కడ ట్రావెల్ చేస్తుంటాను. అరుణ్ కుమార్ గారు చెప్పండి. అరుణ్ కుమార్ గారు. రాధిక గారపాటి. సరే, మిగిలిన వాళ్ళని కూడా ఒకసారి నోట్ చేసుకోండి బాబా. స్వామి నా పేరు రాధిక, ఏలూరు స్వామి. 10 నెలల నుంచి ఆచార్య పరంపరకి వస్తున్నాను స్వామి. ఎవరండి? ఏలూరు స్వామి. ఏలూరు కోయిల్ తిరువాయి అభ్యాసం చేస్తాం. 3 రోజుల తర్వాత నుంచి జాయిన్ అవుతాం. మా భారతీదేవి గారు. భారతీదేవి గారు. అడియన్ ఇప్పుడు నన్ను పిలిచారు అడియన్ అరుణ్ కుమార్ అని. అంతలోకి నెట్ కట్ అయిపోయింది. అడియన్ మాట్లాడొచ్చాడమ్మా? నేను చెప్పండి. అరుణ్ కుమార్ అని పిలిచారు అడియన్. నాకు అంతట్లోకి చెప్పండి. నా మాట కట్ అయిపోయింది. నా పేరు ప్రమీలా రాణి అండి. నీ గత 3 సంవత్సరాలుగా నేను ఆచార్య పరంపరలో ఉన్నానండి. విశాఖపట్నం అండి. నాకు కొంచెం అనారోగ్య కారణం వల్ల నేను ఆజియేజ్లో కొన్ని రోజులు ఇంట్లో ఉండి సేవించుకున్నాను, కానీ పాల్గొనలేకపోయానండి. కోయిల్ తిరువాయిముడి అయినా నేర్చుకుందామనమ్మా. ఇప్పుడు ఆచార్యులు పిలిచారు అరుణ్ కుమార్ అని, అందుకోసమని. అడి మా భారతీదేవి గారు. అమ్మా, నా హ్యాండ్ రేజ్ కనబడుతుందా మీకు? శ్రీదేవి. ఎవరండి? శ్రీదేవి. హ్యాండ్ కనిపించట్లేదు. చెప్పండి. ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టుందమ్మా. జై శ్రీమన్నారాయణ. నా పేరు శ్రీదేవి, పూస్పూర్, హైదరాబాద్. 3 సంవత్సరాలు మొన్న ఆదిలో ఉండి 40 రోజులు సేవించిన. లాస్ట్ డే 54 సార్లు సేవించిన. మీ రేపటి నుండి స్టార్ట్ అయ్యే క్లాస్ లో నన్ను జాయిన్ చేసుకోండి. అలాగే. భాస్కర్ రెడ్డి గారు. జై శ్రీమన్నారాయణ మేడం. నా పేరు వి కృష్ణకుమారి. 2022 హైదరాబాద్ అండి. 2023లో జాయిన్ అయ్యాను మేడం. 2వ పత్తు భగవద్ విషయము. నా ఫ్రెండ్ సి విజయ ద్వారా నేను దీంట్లో జాయిన్ అయ్యాను. ఓకే. ఆజియేజాలో 40 రోజులకు 30 రోజులు అటెండ్ అయినానండి. లాస్ట్ లో 108 రోజు వరంగల్ ఒక తప్పనిసరి పెళ్లికి పోవాల్సి వచ్చి దారిలో విన్నానులేండి 2-3 సార్లు. విన్నారు కదా. దేవబోయిన ఆండాళ్ళు గారు. శ్రీమన్నారాయణమా ఆచార్య రాసంలో ఆండాళ్ళు డి అవనిగడ్డ. నేను ఆచార్య పరంపరలో జాయిన్ అయ్యి 2.5 సంవత్సరాలు అవుతుందండి. పద్మావతి రామకృష్ణ ద్వారా జాయిన్ అయ్యానమ్మా. అదే మీట్లో ఉండి సేవించుకున్నామమ్మా 40 రోజులు. 108 సార్లు కూడా పాల్గొన్నాను. చాలా బాగుంది. కోయిల్ తిరువాయిముడి కూడా సేవించుకున్నాను. తప్పకుండా. మా భారతీదేవి గారు.
చింతపల్లి రమాదేవి గారు. జై శ్రీమన్నారాయణమ్మ. నా పేరు చింతపల్లి రమాదేవి, హైదరాబాద్. భగవద్ విషయం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నమ్మా నేను ఈ ఆచార్య పరంపరలో ఆజీయజా సేవించుకోలేకపోయినానమ్మా, కానీ కోయిల్ తిరువాయిమొజి అభ్యాసం చేద్దామని ఉంది. ఓకే, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇందిరా టీ. జై శ్రీమన్నారాయణ. కడకమల్లి ఇందిరా, హైదరాబాద్. 3 ఏళ్ల నుంచి ఆచార పరంపరలో నేర్చుకుంటున్నాను. కోయిల్ తిరువాదిమూలు కూడా నేర్చుకోవాలని ఉన్నది. జై శ్రీ. తప్పకుండా. మహాలక్ష్మి బొప్పన. నా పేరు బొప్పన్ మహాలక్ష్మి, అవనగడ్డ నుంచి ఆజేజ మ్యూట్ లో ఉండి సేవించుకున్నాము. చాలా బాగుంది, చూడకుండా కూడా వచ్చేసిందమ్మా. చాలా ఆనందంగా ఉంది. అందుకు కోయిల్ తిరువాయిమొజి పేరు తీసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది మీ జాయిన్ అయ్యి? 2 సంవత్సరాలు అయింది. ఇది డౌన్ అయిపోతుంది. కేబిఎల్ గారు. కేబిఎల్ అంటే ఎవరమ్మా పేరు? కే వరలక్ష్మి అండి నా పేరు. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. 40 రోజులు యూట్ లో ఉండి సేవించుకున్నానండి ఆజేజ. కోయిల్ తిరువాయిమొజి కూడా నేర్చుకుందామని. ఎన్ని సంవత్సరాలు అయింది? 3.5 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, జై శ్రీమన్నారాయణ. కృష్ణవేణి కే. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు కృష్ణవేణి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆచార్య పరంపరలో జాయిన్ అయ్యి 2.5 సంవత్సరాలు అయింది. ఈ ఉపదేశ రత్నమాలలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు మధ్య మధ్యలో చాలా అవరోధాలు రావడం వల్ల నేను ఆజేజ మ్యూట్ లోనే ఉండి సేవించుకున్నా కానీ లైవ్ లోకి రాలేదు. 108 టైమ్స్ సేవించడం కూడా ఆ రోజు మిస్ అయిపోయింది. సో ఇది ఈ కోయిల్ తిరువాయిమొజి అయినా నాకు ఏ అవరోధాలు లేకుండా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అలవాటు కనెక్షన్ తప్పకుండా ఉంటుంది. తంగేటి కవిత గారు. తంగేడ. అడిగాను దాసమ్మ. నేను ఈ మధ్య జాయిన్ అయ్యానమ్మా. ఏ ఊరండి? హనంకొండ. నేను కోయిల్ తిరువాయిమొజి సేవించడానికి రెడీగా ఉన్నానమ్మా, మీరు పర్మిషన్ ఇస్తే కొంచెం నోట్ చేసుకోండి. అదే అది సేవించడానికి అనే కదా. ఒక్క నిమిషం. అయిపోయారు అందరూ? మెట్టపల్లి రామ్మోహన్ రావు. జై శ్రీమన్నారాయణ స్వామి. నేను నా పేరు మెట్లపల్లి సత్యవాణి స్వామి. 2 సంవత్సరాలు అయింది నేను జాయిన్ అయ్యి. ఈ ఆజేజ కానీ మ్యూట్ లో ఉండి వింటున్నాను స్వామి. 108 సార్లు చదివినప్పుడు విన్నా, మామూలు ఒక 4-5 సార్లు తప్ప మిగతా అన్ని రోజులు పాల్గొన్నాను స్వామి. దీంట్లో కూడా పాల్గొనాలని ఉంది. మరి ఏ ఊరండి? విజయవాడ స్వామి. అమ్మా ఇది అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదే వెనకాతలు ఉండి మేము మ్యూట్ లో ఉండి ఆ టైంకి ఆన్ చేసుకుని మేము వెళ్తాం అనే క్లాస్ కాదండి. ముందు అది అయితే దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇది మనకి నేర్చుకునేది, అభ్యాసం చేసుకునేది, కనీసం అప్పుడప్పుడు సేవిస్తూ ఉండేది. ఆ విధంగా అయితేనే అందరూ పేర్లు ఇచ్చి రండి. ఎందుకంటే మన దాంట్లో 880 మంది ఉన్నారు. అందులో మనకి మాక్సిమం 500 మందికి అలా ఉంటుంది. గూగుల్ మీట్ లో 501 కూడా జాయిన్ అవ్వదు, అడ్మిట్ చేసుకోలేము మనం. దాని లిమిట్ 500. ఆ 500లో కనీసం ఒక 400 మంది వచ్చారనుకోండి, వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చారా, వెనకాల మ్యూట్ లో ఉండి వినడానికి వచ్చారా, లేదా చూడడానికి వచ్చారా, ఇవన్నీ విషయాలు మనకు తెలియదు కదా. అంతమందిలో అంత లిస్టులో మనం ఎవరెవరు వచ్చారో చూడలేం కదా. అందుకని ఇది ఖచ్చితంగా మనం అభ్యాస పరంగా వెళ్ళేది కాబట్టి ఆ విధంగానే మనం చేస్తున్నాం. రాణి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. నా పేరు జి సుధారాణి స్వామి. మాది విజయవాడ. నేను జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు అయింది స్వామి.
నేను ఆది అజ ఒక 10 రోజులు తప్పించి డైలీ స్వామి చదివేదాన్ని మ్యూట్లో ఉండి 108 సార్లలో పాల్గొన్నాను స్వామి. కోయిల్ తిరువాయి ముద్దికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను స్వామి. ఆ అవకాశం ఇవ్వడానికి వాళ్ళు పిలిచేవాడి మనం, మళ్ళీ మనం కోరుకోక్కర్లేదండి అందరూ కూడా. భారతీదేవి గారు. భారతీదేవి గారు అడిగాను స్వామి. చెప్పండమ్మా. నేను ఆచార పరంపరలో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అయిందండి. ఆర్జీఎస్లో ఒక్కసారి ఏ ఊరండి మీది? ఆస్ట్రేలియా పర్త్. ఏమండి? ఆస్ట్రేలియా పర్త్ నగరం. ఊరండి? పర్త్ నగరం. ఏ ఊరు? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఉన్నారు ఇప్పుడు మీరు? అవును స్వామి. అక్కడే ఉంటున్నారా స్వామి? అక్కడే ఉంటున్నారా మీరు? ఇక్కడే ఉంటున్నాను స్వామి. ఓ వెరీ నైస్ అండి, బాగుందమ్మా. సీతాదేవితో వాటికి ఒక్కసారి ఆజేజ సేవించాను స్వామి. కోయిల్ తిరువాయి ముడి నేర్చుకోవాలని. తప్పకుండా రండి అమ్మా అందరూ సేవించాలని. శ్రీహారిక. దాసోహం స్వామి. జయశ్రీమన్నారాయణ స్వామి. చెప్పండమ్మా. కోయిల్ తిరువాయి మధ్యలో మీ పాల్గొన్నాను. పేరు, ఊరు, ఎన్నేళ్ళు అయింది అనేది చెప్పమని అందరినీ చెప్తున్నాం, మళ్ళీ మీకు కూడా చెప్పాలమ్మా అందరికి. నేను పోయిన ఏడాది జూలైలో జాయిన్ అయ్యాను స్వామి ఆచార పరంపరలో. ఏ ఊరు? గుంటూరు నుంచి స్వామి. గుంటూరు నుంచి. చెప్పాలి కదా ముందు. నా పేరు శ్రీహారిక రామానుజదాస్ స్వామి. చెప్పండి. నేను డాక్టర్ స్వామి. ఆసియాలో కొన్నిసార్లు పాల్గొన్నాను స్వామి. మీలాంటి వాళ్ళందరూ అంటే మనం ఇక్కడ ఏంటంటే ఒక గోష్ఠి వెళ్ళిపోతుంది కాబట్టి అందులో ఎవరు ఏమిటో తెలియదు, ఒక పద్ధతిలో వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం మళ్ళీ చెప్పండి అమ్మా, మళ్ళీ మీకు చెప్పాలి ఇలా అని అంటాం. కానీ ఒక వరుస క్రమంలో రాసేసుకుంటున్నాం కాబట్టి మన పేర్లు ఇవన్నీ ఎవరెవరు ఏంటి అనేది అని. వీళ్ళు మీలాంటి వాళ్ళు డాక్టర్ గా చేస్తున్నారు. ఏ డాక్టర్ అండి మీరు? ఎనస్థీషియా. వెరీ నైస్. అలా ప్రొఫెషనల్ లో కూడా చక్కగా పెద్ద పెద్ద ప్రొఫెషనల్ లో ఉండి కూడా ఇలా సంప్రదాయ వైపు చూడడం అనేది మాకు చాలా నిజంగా ఆనందదాయకం అండి. మీరందరూ కూడా ఏమాత్రం కుదిరినా కూడా అందరూ చక్కగా అలా రండి. ఇది ఒక ఎందుకంటే అప్పుడప్పుడు వస్తామే చూస్తాం, ఇలాగ మామూలు వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు సేవించగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు కూడా మేము చూస్తాం. భయం బెరుకు ఉన్నవాళ్ళు కూడా అలా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా అందరూ చక్కగా నేర్చుకోవాలి అనేది కంపల్సరీ చేస్తున్నాం మనం. తర్వాత విషయాలు మనం రోజు వచ్చే దాన్ని బట్టి వెళ్తూ ఉంటాయండి మామూలుగా, మనకి అవేం పర్వాలేదు. బాగుందండి, సంతోషంగా. తర్వాత మీ పిల్లలు ఇందులో వస్తున్నారా? మన పిల్లలు హిరణ్మయి వస్తుంది స్వామి. హిరణ్మయి వస్తుంది కదండి, ఇదేగా మీ దాంట్లోనే వస్తుంది. బాగుందండి, చాలా చక్కగా నేర్చుకుంటుంది, వస్తుంది. మౌక్తికాలు దాడి ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుంది. పంచాయతీ స్తోత్రం అన్ని కూడా బాగుంది, సంతోషం. జయశ్రీమన్నారండి. ఇంకెవరైనా ఉన్నారండి? అందరూ అయిపోయారు కదండి. మొత్తం వచ్చిన వాళ్ళందరూ చక్కగా మీ పేర్లు ఇచ్చారు. ఇప్పటి వరకు 158 మంది దాకా ఇచ్చారు. ఇందులో ఎంతమంది ఉంటారు, ఎంతమంది డ్రాప్ అవుతారో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఈ వీళ్ళందరికీ అవకాశం ఇస్తాం. ఎవరైతే చక్కగా మనకి ఇక్కడికి వచ్చి పేర్లు ఇచ్చారో వాళ్ళ వరకు ముందు తీసుకుని దాని తర్వాత ఇంకేం చేయాలనేది చూద్దామండి. రేపటి నుంచి 8:30కి మొదలవుతుందండి మనకి. రేపు ఉదయం 8:30కి కోయిల్ తిరువాయి మధ్య మొదలవుతుంది. ముందుగా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలోనే అభ్యాసాలు చేయించడం ఉంటుంది. మరీ కోయిల్ తిరువాయిమూజికి అంటే తిరువాయిమూజి కొత్త అని అనుకున్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ అభ్యాసం చేయవలసి వస్తాయి, ఇళ్లలో కూడా చేసుకోవాల్సి వస్తుంది. లేని పక్షంలో ఇక్కడ అభ్యాసాలు ఇంట్లో కాస్త మళ్ళీ చేసుకుంటే అనర్గళ స్థాయికి వెళ్తుంది. అనర్గళంగా సేవించే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కంఠస్థాలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం చక్కగా సేవించుకుందామండి. కృష్ణవేణి గారు చెప్పాను స్వామి, ఆల్రెడీ చెప్పేశారు ఇందాక. చెప్పేశారా? ఓకేనండి. మీరు కనబడ్డారా? ఇందులో వచ్చారా? మ్యూట్ లో ఉండి సేవించుకున్నా స్వామి, మధ్య మధ్యలో కొన్ని అవరోధాలు. ఓకేనండి. అదే ఇప్పుడు అది సేవకాలం కింద చేసాం కాబట్టి, చక్కగా పారాయణంగా చేసాం కాబట్టి అందులో ఎవరు ఎలా వచ్చినా మనమేం అనుకోలేదండి. ఇది మాత్రం కొంచెం అభ్యాస రీతిలో వెళ్తుంది కాబట్టి అందరం కూడా చక్కగా ఏదైతే అనుకున్నామో దాని విధంగానే అందరం కలిసి వెళ్దాం. బాగుందండి, అందరూ కూడా చక్కగా రావడం.
జై శ్రీమన్నారాయణమ్మ. రేపు కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఈ 6 ఏళ్ళు పూర్తవుతున్న ఆచార్య పరంపర 6 ఏళ్ళు పూర్తవుతున్న శుభ సందర్భంలో మనం ఈ విధంగా చక్కగా ఇలాగా పారాయణాలు ఈ అభ్యాసాలు పెట్టుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఒకళ్ళు గారు చెప్పండమ్మా. ఒకళ్ళు ఇట్లా ఇంట్లో ఉన్నారు అత్తయ్య. దాసోహాల్ స్వామి, మనకు రేపే కోయిల్ తిరువాయి మొదలవుతుంది. రేపే నాకు ఇక్కడ కొంచెం ఎండోమెంట్ వాళ్ళు వస్తున్నారు, కొంచెం మీటింగ్ ఉంది స్వామి. రేపు వీలైతే నేను మ్యూట్ లో ఉండి తప్పకుండా. పేరు ఇచ్చారా మీరు? అయ్యా మీరు ఎక్కడ ఉంటారు? నేను కూనూరు అండి. కూనూరులో ఇదే రంగనాథ టెంపుల్ చూసుకుంటా అంట కదా. ఇందులో ఎన్నాళ్ళు అయింది వచ్చి ఆచార్య పరంపర? 23 2023లో జాయిన్ అయినా స్వామి. పేరు ఇచ్చాను, నిన్ననే పేరు ఇచ్చిన గానీ రేపు వాళ్ళు వస్తామని నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సరేనండి. అందరికీ మరోసారి ఒకవేళ వాళ్ళు రాకుంటే తప్పకుండా వస్తా స్వామి. అదే తప్పకుండా మంచి స్వామి. సరేనండి. అయితే ఉందామండి. జై శ్రీమన్నారాయణ. రేపు 8:30 కలుసుకుందాం. నమ్మాళ్ళ వారి ఉత్సవానికి వెళ్తున్నాము. అప్పుడు క్లాస్ మిస్ అవుతే రిపీట్ క్లాసులు ఉంటాయా అండి? అసలు ఒక్క క్లాస్ ఆర్గనైజ్ చేయడమే మనకి కష్టం అండి. మళ్ళీ రిపీట్ క్లాసులు అంటే ఎలా ఉంటాయండి? కష్టం కదా. నమ్మాళ్ళ వారి ఉత్సవాలకి వెళ్తున్నాము. అప్పుడు ఒక వారం రోజులు నాకు అంటే అక్కడైనా వినొచ్చు కదా, అవకాశం దొరికితే వినండి. ఏం పర్వాలేదు. మీరు ఒక వారం 10 రోజులు ఎక్కడికైనా కార్యక్రమాలకు వెళ్ళినా మీరు వినండి. కానీ వింటూనే ఉంటాం అంటే మాత్రం కుదరదండి. తర్వాత అయినా వచ్చేస్తారు కదా, వచ్చేసిన తర్వాత అభ్యాసానికి వచ్చేయాలి. నమ్మాళ్ళ వారికి ఉత్సవాలకు వెళ్తున్నాను. ఓకే. సరేనా. జై శ్రీమన్నారాయణ స్వామి. మార్పూడి పుణ్యవతి. చెప్పండమ్మా. 2 సంవత్సరాలు అవుతుంది స్వామి నేను వచ్చి. మన ఆజయ సేవించాను స్వామి. 108 సార్లు కూడా సేవించాను స్వామి. సేవించాను స్వామి. సరేనండి. అయితే ఓకేనండి. జై శ్రీమన్నారాయణ ఉందాం. మళ్ళీ రేపు 8:30కి అందరూ వచ్చి 8:25కి ఓపెన్ అవుతుంది. మీరు నెమ్మదిగా అందరూ కూడా ఒక్కొక్కళ్ళు తలుపు తీసిన వెంటనే నెమ్మదిగా వస్తామంటే కుదరదండి. తలుపులు గూగుల్ మీట్ తలుపులు తీసిన వెంటనే అందరూ వచ్చేయాలి. 8:25 8:35కి జాయిన్ అయిపోవాలి. 8:35 లోపల మాక్సిమం. ఒకవేళ కుదరని పక్షం ఎప్పుడైనా లేట్ ఉంటే ఓకేనండి, నో ప్రాబ్లం. టైం అనేది మనం అలవాటు జై శ్రీమన్నారాయణ స్వామి. ఏమున్నా కూడా గ్రూప్ లో పెడతామండి. స్వామి అడియన్ కూడా సేవిస్తానండి. నా పేరు గిరిజా మద్ది, గుంటూరు అండి. నేను కూడా సేవించుదాం అనుకున్నాను. నేను 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఆచార్య పరంపరలో. చెప్పండమ్మా. 2 సంవత్సరాల నుంచి మీతో పాటు ఆదిగా కూడా సేవించాను అనమాట. నేను కూడా కోయిల్ తిరువాయి నుంచి నేర్చుకుందాం అని అనుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.